ఒంగోలు నగరంలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో మంచునీటి బోర్లు మరమ్మతులకు గురికావడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని దానిని నివారించేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ నుండి ప్రతిరోజు 4 ట్యాంకర్ల నీటిని సరఫరా చేసేందుకు సిద్ధం చేశామని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ అధికారులు కలిసి పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో నీటి సమస్య ఏర్పడిందని విద్యార్థులు అవస్థలు పడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నగరపాలక సంస్థ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది కళాశాల ప్రాంగణానికి చేరుకొని డైరెక్టర్ భాస్కర్ పాటిల్ తో కళాశాలలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో నీటి వనరులను పరిశీలించారు. నగరపాలక సంస్థలోని వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కళాశాలకు సరఫరా చేశారు. కళాశాలలోని నీటి సంపును మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి డైరెక్టర్కు పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీ కళాశాలలోని తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఫోన్ చేసి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని, అందుకోసం ఇక్కడకు వచ్చి నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. బోర్లు మరమ్మతులు చేసేందుకు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. మీ ప్రిన్సిపల్స్ ఎవరు లేరుడా? ఈరోజు మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ కాలేజీ స్టూడెంట్స్ దాదాపు ఇక్కడ 1400 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఈరోజు ఇక్కడ ఈ వాటర్ ఇష్యూ ఏదో ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో రావటము, అది గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి దృష్టికి వెళ్ళింది. ఎమ్మెల్యే సార్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి కాలేజీలో మరి అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇబ్బంది రాకుండా మన వైపు నుంచి ఏం సహాయం చేయొచ్చో ఒకసారి విజిట్ చేయమన్నారు. సో వారి సూచనతో మా ఎంఈ గారు, చంద్రయ్య గారు, డి గారు, మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని కలిసాము. సో ఇక్కడ ఏదో మోటార్స్ కాస్త రిపేర్లు ఉన్నాయన్నారు. సో వాటికి కూడా మా కాంట్రాక్టర్ ద్వారా తక్షణమే ఏమేమి చర్యలు తీసుకోవాలో వారికి అటాచ్ చేస్తున్నాము. అట్లాగే మనకు ఈ ట్యాంకర్స్ కూడా, అంటే వాటర్ ట్యాంకర్స్ రోజుకి మినిమము ఒక 4 మాకు సప్లై చేస్తే సరిపోతుంది అంటున్నారు డైరెక్టర్ గారు. సో దాని ప్రకారము ట్యాంకర్స్ కూడా మేము అరేంజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి స్టూడెంట్స్ దాదాపు 1400 అనుకుంటే, సో ఒక్కొక్క స్టూడెంట్కి 135 ఎల్పిసిడి ప్రకారం దాదాపుగా 2 లక్షల లీటర్లు పర్ డే అవసరం ఉంటుంది. అందువల్ల వీరు ఒక ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఒక బోర్వెల్ నుంచే వీళ్ళు డ్రా చేస్తున్నారని తెలిసింది. సో దాంతో ఈ మోటార్స్ రిపేర్ అవన్నీ కూడా చూసుకుంటే ఇంకా ఎంత అవసరం ఉందో మున్సిపాలిటీ నుంచి కూడా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మా వైపు నుంచి కూడా తగిన సహకారం అందిస్తాము. ఇది కూడా ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వాటికి కూడా మా నగరపాలక సంస్థ నుంచి తగిన సహకారం అందిస్తూ ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేస్తాం. మొట్టమొదటిగా మాకున్న ఈ నీటి ఎద్దడిని నివారించడానికి మేము అడిగింది తడవుగా మాకు సహాయం అందించిన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వారి ఎంటైర్ టీంకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మాకున్న ఇబ్బంది నీటి ఎద్దడి, దాంతోపాటు కొంత కరెంటు ఇబ్బందులు ఉండడం మూలాన మోటార్లు రిపేర్ అయినాయి. కొత్త మోటార్లు కొన్నాం. కమిషనర్ గారు వచ్చారు, నిశ్చితంగా అన్ని పరిశీలించి అన్ని రకాల సహాయ సహకారాలు మాకు అందిస్తున్నామని చెప్పినారు. వాటితో పాటు ఇమీడియట్గా రోజు 4 ట్యాంకర్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ 3 అంటే రావణ్ నాయుడు క్యాంపస్ అంటారు, అక్కడికి పంపుతామనే మాట కూడా ఇచ్చినారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్.